చెడు మార్గములో వెళ్తున్నాడు, చెడు మార్గమును అనుసరిస్తున్నాడు. యోన చెడు తలంపులు కలిగి ఉన్నాడు. యోన మార్గం తప్పాడు, అది చెడు మార్గం. ప్రతి విశ్వాసి తన మార్గములో నడవాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి మాట, ప్రతి ఆత్మీయుడు ఆయన మార్గములో నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చెడిపోతున్నాడు. ప్రేమటువంటి సంగమా, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము 33వ వచనాన్ని ఒకసారి మీరు పరిశీలిస్తే వాక్యం ఇలా సెలవిస్తుంది, కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరుగక నీ దేవుడని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచకొనబోవు దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో, ఆయన ఆజ్ఞాపించిన మార్గములన్నిటిలో నడవాలి. అది చెడు మార్గము కాదు. ఆయన ఆజ్ఞలో చెడు మార్గము లేదు. ఆయన ఆజ్ఞాపించినటువంటి మార్గములో అది చెడు మార్గము లేదు. అది నీతి మార్గం, అది నీతిని అనుసరించే మార్గం, అది యథార్థత మార్గం. ఆ మార్గములో దేవుని నువ్వు నడవాలని కోరుకుంటున్నాడు. ప్రియమైనటువంటి సంగమా, నువ్వే మార్గములో నడుస్తున్నావు? కయ్యూను నడిచినటువంటి మార్గం, బిలాము పరిగెత్తినటువంటి త్రోవ, కోరాహు అనుసరించినటువంటి పద్ధతి చెడు మార్గములుగా ఎంచబడ్డాయి. ఇదిగో వారికి శ్రమ,